ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏదైతే రాబోతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ ఉన్నాయో దానికి గోదారమ్మ తల్లికి ఒక ముద్దుబిడ్డ ఉన్నాడు అన్నట్టు. ఆయన్నే పెరబత్తుల రాజశేఖరం గారు. నమస్తే అండి, రావులమ్మ గారు అని రమ్య గారు. కమింగ్ టు ద ఎలక్షన్ సార్, ఎట్లయితుంది మీ ప్రచారం, ఎట్లయితుంది, ఏం సంగతి? ఈ ప్రభుత్వం మీద ఈ గ్రాడ్యుయేట్స్ కి ఉన్న నమ్మకం అనేది నేను భావిస్తున్నాను. చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే సార్, అసలు ప్రచారం అవసరం లేని నాయకుడుగా నిల్చున్నారు ఆయన. పోటీ అనేది లేదని అనుకోవద్దు. ఏజెన్సీ ఏరియాస్ లో పట్టు లేదు కూటమికి అని చెప్పేసి అందరూ అనుకుంటుందే, తెలిసిందే. జియో నెంబర్ 3 అన్నది ఒక ఇష్యూ ఉంది అక్కడ. అలాంటి గోదావరికి నేను ఇప్పుడు వస్తూ చూశాను సార్. ఒక దగ్గర నన్నయ్య స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్కి దగ్గరలో చూశాను నేను. కంప్లీట్గా చెత్తతో నిండిపోయి ఉంది. దాన్ని ఎలా చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 14-19లో. ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలో ఒకటి మిస్ అవుతున్నారు మీరు. దాని ఖర్చు, దాని వ్యయం అయితే అయిందో అది అంచనాలకు మించి పెరిగింది, డబల్ అయింది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఉండట్లే, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎంతో బాగా చదువుకున్న స్కిల్ ఉండట్లే. అది జగమెరిగిన సత్యం. కానీ ఆయన అనుభవంలో అలాంటిది మళ్ళీ జరగకూడదని. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, రీసెంట్గా జరిగిన కాకినాడ ఇష్యూ గురించి. ఆహార భద్రత నిమిత్తం ఇంత పెద్ద ఎత్తున 1000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. చూస్తున్నారు కదా నా వెనకాల గోదారమ్మ తల్లి. మరి ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏదైతే రాబోతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ ఉన్నాయో దానికి గోదారమ్మ తల్లికి ఒక ముద్దుబిడ్డ ఉన్నాడు అన్నట్టు. ఆయన్నే పెరబత్తుల రాజశేఖరం గారు. సో ఆయన్నే నా ముందు ఉన్నారు. మరి ఈ ఎలక్షన్స్ గురించి మొత్తం ఏదైతే బందోబస్తుగా ఆయన ప్రచారం ఇదంతా జరుగుతుంది. అంతేకాకుండా ఆయనకంటూ ఒక విజన్ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసో లేదో, చంద్రబాబు గారికి ఏ మీటింగ్ అయినా కానీ ఈయన వెంకటేశ్వర గారు ఇద్దరూ కూడా ముందుండి ప్రతి మీటింగ్ని సక్సెస్ఫుల్గా నడుపుతారు. ఈ విషయం చాలామందికి తెలిసిందే. అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళ ఎలక్షన్స్ కోసం ఏ విధంగా మొత్తం రణం సిద్ధం చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా వీళ్ళ విజన్ ఏంటి, వీళ్ళ వ్యూ ఏంటి, అసలు ఏం చెయ్యబోతున్నారు వీళ్ళు, ఇక్కడ ప్రజలు ఎందుకు, ఇక్కడ పట్టభద్రులు ఎందుకు వీళ్ళకి ఓటు వేయాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు పుడతాయి కదా. ఆ ప్రశ్నలను నేను అడిగబోతున్నా, మీరు చూస్తూ ఉండండి. సార్ నమస్తే. నమస్తే అండి, రావులమ్మ గారు అని రమ్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు ఫస్ట్లీ మిమ్మల్ని కలవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ గురించి చాలామంది మాట్లాడేటప్పుడు చాలా సోబర్ వ్యక్తి ఆయన చాలా చేయగలుగుతాడు. బట్ అస్సలు అంత చేస్తున్న వ్యక్తులు ఎప్పుడైనా హడావిడి చేస్తారు కదా, ఆ హడావిడి ఆయనలో కనిపించదు అని అంటూ ఉంటారు. నేను ఎప్పుడూ కలవలేదు, ఇదే మొదటిసారి. బట్ నిజంగానే అది అనిపిస్తుంది నాకు. దానికి నిజంగా మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ అండి, అలాగే ఉంటామండి. సో కమింగ్ టు ద ఎలక్షన్ సార్, ఎట్లయితుంది మీ ప్రచారం, ఎట్లయితుంది, ఏం సంగతి? కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రోజునే ఈ 2 జిల్లాల ప్రజాప్రతినిధులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా నా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనటం. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో 2021 నవంబర్ 1 నాటికి ముందు కంప్లీట్ చేసి ఉండాలండి, వారందరూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. సుమారుగా ఈ 2 జిల్లాల్లోనే 3,20,000 దాటి ఇప్పటికే నమోదు చేసుకుని ఉన్నారు. అది ఈ ప్రభుత్వం మీద ఈ గ్రాడ్యుయేట్స్కి ఉన్న నమ్మకం అనేది నేను భావిస్తున్నాను. సో బేసిక్గా చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే సార్, అసలు ప్రచారం అవసరం లేని నాయకుడుగా నిల్చున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి పోటీయే లేదు, ఇక్కడ నుంచి పోటీ నిలబెట్టడానికి కూడా అపోనెంట్ భయపడుతుంది అని అంటున్నారు. అట్లా అని కాదండి, పోటీ అనేది లేదని అనుకోవద్దు. పోటీ ఉన్నా కూడా మనం మనకి ఈ శాసన మండలిలో 58 ఎమ్మెల్సీలు ఉంటారండి. ఒక 5 గ్రాడ్యుయేట్స్ నుంచి ఉంటారండి. టీచర్స్ నుంచి ఒక 5 ఉంటారు. మీకు లోకల్ బాడీస్ నుంచి ఒక 20 మంది ఉంటారు. ఎమ్మెల్యేస్, అలాగే గవర్నర్ నామినేట్ చేయవలసిన ఉంటారు. మొత్తం 50 మంది అండి. ఇది ఒక బాధ్యత గల వ్యక్తులను కూడా వారి వారి ప్రాధాన్యతలను బట్టి ఎన్నుకోవడం జరుగుతుందండి. నన్ను గ్రాడ్యుయేట్స్ నుంచి ఈరోజు అభ్యర్థిగా నేను ఉన్నాను. ఒక నిరుద్యోగికి ఇబ్బందులు ఏమున్నాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే సొసైటీలో
ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీరందరి సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉందండి. వీటి గురించి మాట్లాడదాం సార్ మనము. కానీ దీనికన్నా ముందు ఏజెన్సీ ఏరియాస్లో పట్టు లేదు కూటమికి అని చెప్పేసి అందరూ అనుకుంటుంది తెలిసిందే. మొన్న కూడా ప్రూవ్ అయింది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో పలానా అరకు సీటు ఏదైతే ఉందో అది ఓడిపోవడం జరిగింది. కాబట్టి మరి అక్కడ జనాలు ఆదరిస్తారా అని అడిగితే ఏం చెప్తారు మిమ్మల్ని? లేదండి, ఖచ్చితంగా ఏజెన్సీలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఈ ఏదైతే వెనక ట్రైబల్స్కి ప్రాంతాల్లో చాలా అన్యాయం జరిగింది. వాళ్ళ చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ జియో నెంబర్ 3 అన్నది ఒక ఇష్యూ ఉంది. అక్కడ కోర్టు ఇష్యూ కూడా ఉంది. సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీలు నా ఎస్సీలు అని చెప్పి ఆ వర్గాలకు పూర్తిగా అన్యాయం చేశాడు ఆ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎవరైతే చదువుకున్న ఉద్యోగులు ఉన్నారు కానీ ఎవరైతే చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నా ఆ ప్రాంతాల్లోనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టూరిజంలో ఈ రోజున పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న యువతకి అక్కడే ఉపాధి అవకాశం కల్పించేదానికి ఈ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది. ఖచ్చితంగా ఈ ట్రైబల్స్ ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం మద్దతు ఉంటుందని నా భావన. ఓకే, బట్ ఇప్పుడు వరకు ఏదైతే అక్కడ నుంచి సహకారం మీరు పొందలేదో అది ఈసారి మీరు పొందబోతున్నారన్న ఒక నమ్మకంతో ఉన్నారు. ఆల్రెడీ రంపచోడవరం మా పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీ అండి. గత 3 ఎలక్షన్ల నుంచి కూడా తెలుగుదేశం అక్కడ విన్ అవ్వలేదు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో ఆ ప్రాంతంలో మనం ఈ కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థి కూడా విన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి ఏదైతే ట్రైబల్స్ ప్రాంతాల్లో ఉన్న అందరినీ కూడా మా వైపు తిప్పుకునేదానికి వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రభుత్వం నాయకత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం సార్. అయితే ట్రైబ్స్లో ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అనేది కొంచెం శానిటైజేషన్ అనేది చాలా అవసరం. నేను మొన్న ఎలక్షన్స్లో భాగంగా అరకంతా తిరిగినప్పుడు నాకు అనిపించింది బాత్రూమ్లకి ఈవెన్ టుడే చాలా ప్రాబ్లం ఉంది. ఏదైతే కూటమిలో ఉన్న బీజేపీ ప్రమోట్ చేసిన మెయిన్ థింగే అది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి బాత్రూమ్లు కట్టాలి. ఏ ఊర్లో అయినా ఏ వాడలో అయినా ఎలాంటి ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాలో అయినా సరే కానీ వాళ్ళందరూ బాత్రూమ్లలోకి వెళ్ళాలని తప్పితే బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి పెద్ద ప్రచారం అయితే చాలా ఉంది దాన్ని. మరి ఆ ఎఫెక్ట్ అక్కడ ఎప్పుడు కనిపించబోతుంది? లేదండి, ఓపెన్ డెఫికేషన్ అన్నది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ఎక్కడా జరగకూడదు అనేది అక్కడ బీజేపీ కానీ ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అలాగే మన పరిశుభ్రమైన మంచినీరు ఈ రెండు కూడా ప్రతి సామాన్యుడికి అందుబాటులో తేవడానికి రాబోయే 6 నెలల్లోనే ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఒక యజ్ఞంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ అట్లాగే 2 స్కీములు ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఏదైతే ఈ ప్రాజెక్టులకి ఇచ్చారో దాన్ని కూడా పక్కదోవ పట్టించి ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మార్చులుగా ఆయన నాయకత్వంలో రాబోయే 1 సంవత్సరంలో 8,000 కోట్ల రూపాయలు మన కేంద్రం నిధుల నుంచి ఇది తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీరు సౌకర్యం ఇవ్వాలి, ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టివ్వాలి అన్నది ఒక పెద్ద ఎత్తున ఇది ప్రెస్టేజ్గా తీసుకుని చేయడం జరుగుతుంది. రాబోయే ఒక 6 నుంచి సంవత్సరం లోపే ఈ కార్యక్రమం కూడా పూర్తవుతుందని మా ఆశాభావం. కానీ మీరు ఎట్లాగో వాటర్ గురించి మాట్లాడినారు కాబట్టి ఒకసారి డిస్కషన్ జరగాలి. గోదావరి నీళ్ళు అనేవి ఒకవేళ ఇక్కడ గోదావరి పాడైతే అక్కడ తెలంగాణలో మేము నష్టపోతాం, చాలా నష్టపోతాం. అవి లేకపోతే అసలు మనం ఎవ్వరము బతకలేము. 2 రాష్ట్రపు తెలుగు వాళ్ళు ఎవ్వరూ బతకలేరు. అలాంటి గోదావరికి నేను ఇప్పుడు వస్తూ చూశాను సార్ ఒక దగ్గర రాజమండ్రి దగ్గరలో, అంటే మనకి నన్నయ్య స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్కి దగ్గరలో చూసాను నేను. కంప్లీట్గా చెత్తతో నిండిపోయి ఉంది. అసలు దాన్ని క్లీన్ చేసే వాళ్ళు లేనే లేరు. ఇంతకుముందు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ లష్కర్లు ఉండేవాళ్ళో అది క్లీన్ చేయడానికి 5 కిలోమీటర్ల వ్యవధిలో ఒక్కొక్కరు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకి రిటైర్మెంట్లో కొంతమందిని తీసేయడం ఏది జరిగిందో మొత్తం మీద లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి వాళ్ళకి ఇవ్వరా జాబ్స్? ఇంకా లేదు మేడం. ఇది పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు నిన్న కాకినాడలో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగిందండి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఈ చెత్త కుప్పలు 8,50,000 టన్నులు ఎంతో చెప్పారండి. మెట్రిక్ టన్నులు
అలాగా చెత్త కుప్పల కింద ఎక్కడ పడితే అక్కడ వేసి ఉన్నాయి. దీనివల్ల సీజనల్ డిసీజ్ కూడా రావడం జరుగుతుంది. పర్యావరణానికి పెద్ద ఎత్తున ముప్పు జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకుని ఒక సంవత్సరం లోపు మళ్ళీ ఈ చెత్తకి మళ్ళీ ప్రతిరోజు యాడ్ అవుతుంది. అవును. దీన్ని మనం ఈరోజు చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు జపాన్ కానీ మీకు యూరోపియన్ కంట్రీస్ ఏదైనా కంట్రీలు తీసుకుంటే చెత్త నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించడమే కాకుండా పవర్ జనరేట్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ. ఆ ప్రాజెక్టు కూడా దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఈ చెత్తని మళ్ళీ దాన్ని మన సంపద సృష్టించేదానికి ఎలా తీసుకురావాలన్నది ఒక మన నారాయణ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది. ఆ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఉన్న చెత్తనే కాకుండా ప్రతిరోజు యాడ్ అయ్యే చెత్త కూడా ఎలాగ మనం దాన్ని నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా చేయాలి, లేకపోతే వేస్ట్ మేనేజ్మెంట్ దాన్ని ఎలా చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 14-19లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా విజన్ అంటే చంద్రబాబు గారు అనే పేరు ఉంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఆయనకు ఉంటాయన్న నమ్మకం అయితే ఉంది. కానీ ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలో ఒకటి మిస్ అవుతున్నారు మీరు. చెప్పండి. నేను ఇప్పుడు వస్తూ ఆ చెత్త చూసినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న కొంతమందిని అడిగినప్పుడు అందులో ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లష్కర్గా అక్కడ వర్క్ చేసిన వ్యక్తి తక్కువ జీతానికి జేవి రాజు గారు అని ఆయన పేరు కూడా కనుక్కున్నాను నేను. ఆయన అన్నారు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత అమ్మ చాలా మంది ఉన్నారు ఆ వర్క్ చేయడానికి, ఇక్కడ ఎంతో మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు వేస్తే బాగుంటుంది, కొంచెం అడగండి నా తరఫున అని అన్నారు. వాళ్ళకి గవర్నమెంట్తో సంబంధం లేదు, ఏ గవర్నమెంట్లో అయినా పనిచేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఒక జాబ్ కావాలి. సో ఆ జాబ్స్ ఎప్పుడు పడతాయి అనేది ఈ నెల 7వ తారీఖున పండగ, పెద్ద పండగనే ఒక కార్యక్రమం మన యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ప్రతి స్కూలు టీచర్స్ అలాగే స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్తో మీటింగ్ పెట్టారు. ఇలాంటి ఇష్యూస్ ఏదో ఒక స్కూల్లోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూస్ ఉన్నాయి. పరిశుభ్రమైన స్కూల్స్ వాతావరణం ఉండాలంటే ఒక గవర్నమెంటే కాదు, పేరెంట్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని కూడా వాళ్ళ ఇష్యూస్ కూడా తెలుసుకుని చేయాలనేది ఒక ఉద్దేశంతో చేశారు. మీరు లస్కర్స్ అన్న పాయింట్ చెప్పారు కదండి, ఇక్కడ స్కూల్స్లో కానీ ఎప్పుడో బ్రిటిష్ టైంలో కాటన్ దొర గారు కట్టిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఉన్న కింద పరివాహ ప్రాంతాల్లో లస్కర్ వ్యవస్థ అన్నది ఆ రోజుల్లో బ్రిటిష్ టైం నుంచి ఉన్నది. అప్పుడు ఆ రోజులు, ఆ తర్వాత రోజుల్లో వచ్చిన కొంతవరకు ఉన్న ఉద్యోగాలు ఈరోజు కొత్తగా మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు. రిటైర్ అయిన వాళ్ళు ఎక్స్ట్రాగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మీకు తెలుస్తుందే రిటైర్ అయిపోతూ ఉంటారు. రిటైర్ అయిన ప్లేస్లో కొత్త జాబులు వేయాలి మనం. ఆ 5 సంవత్సరాలు వాళ్ళు ముట్టుకోలేదు. ఇరిగేషన్ సిస్టమ్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడా కూడా కాలువల్లో ఒక పూడికి తీత కానీ మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలను పెట్టి ప్రతి కాలువ మీద రైతుల నుంచే ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకుని ఆ కాలువలకి ఏం అవసరం, డ్రైన్స్కి ఏం అవసరం, ఏ నీరు, వాటర్ మేనేజ్మెంట్, మీకు ప్రతి దాంట్లో మేనేజ్మెంట్ చాలా అవసరం. ఈ నీటి సంఘాల ద్వారా అధికారులని వాళ్ళని కమిటీల కింద వేసి ప్రతి చివర ఏరియాకి నీరు అందించేదానికి నీటి సంఘాలు పెట్టారండి. అదేవిధంగా నీటి సంఘాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చారు. ఆ వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ నీటి సంఘాలు కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి జరుగుతున్నాయండి. రేపు కూడా ప్రాజెక్ట్ కమిటీలు ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి ప్రతి చోట ఎక్కడైతే ఈ చెత్తది ఉందో దాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పరిశుభ్రమైన నీరు అనేది పంటకే కాదండి, త్రాగటానికి కూడా చాలా అవసరం. మీకు అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పడం జరిగిందండి, ప్రతి ఇంటికి ప్రతి మనిషి డైలీ 55 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసి ఒక రోజు ఆల్ ఆప్షన్ మనం చేయలేము. దానికి పైప్ లైన్ సిస్టమ్ ఉండాలి, వాటర్ ట్యాంక్స్ ఉండాలి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉండాలి, ప్యూరిఫికేషన్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి. అందుకని ఒక 1 ఇయర్ టైం బాండ్లో ఇవన్నీ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. మెయిన్గా ఇంకోటి ఏంటంటే అక్కడ లష్కర్లని వేయకుండా ఫస్ట్లీ అది క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా. సో దానికి సంబంధించి కొంత మెషిన్ బేస్డ్, అంటే ఎక్కువగా వర్కర్లు అవసరం లేకుండా కొన్ని షిప్స్ వచ్చినాయి
దాని త్రూ అదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటివి మనము చాలా ఇట్లాంటి పుష్కర్ ఘాట్స్లో ఎక్కువగా చూస్తుంటాం అలాంటి మెషినరీని వాడడం అనేది. సో ఇక్కడ చూస్తే అయితే ప్రస్తుతం క్లీన్గా ఉన్నాయి, కానీ అక్కడ మాత్రం కొంచెం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని తొందరగానే మీరు చేపడతారు ఆ ప్రాజెక్ట్ని అనేసి అనుకుంటున్నాను. అండ్ మీరు ఎట్లాగో స్కూల్ గురించి మాట్లాడారు కాబట్టి దాని ఎదురుగా ఉన్న నన్నయ్య స్కూల్ ఏదైతే ఉందో, నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, ఈ స్కూల్ యొక్క పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. అంటే ఏదైతే విజనరీ స్కూల్స్ అని మీరు మాట్లాడుతుండ్రో, అంటే మీ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉందో, ఆ స్కూల్లా లేదు అది. ఆ స్కూల్కి చాలా డెవలప్మెంట్స్ అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, పిల్లలకి ఎడ్యుకేషన్ స్టైల్ మారాల్సిన అవసరం ఆ స్కూల్కి ఉంది అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతోమంది పేద పిల్లలు చదువుకునే ఒక మంచి స్థలం అది. అంతేకాకుండా ఆదికవి నన్నయ్య గారి జిల్లా, మరి ఆయన పుట్టిన జిల్లా అంటే ఆయన పేరుతో పెట్టిన స్కూల్ కూడా ఎగ్జాక్ట్లీ ఆయన పెట్టిన ప్రాంతం ఇది. మరి పేరు కూడా ఆయన పేరుపైనే ఉంది స్కూలు. కాబట్టి అలాంటి స్కూల్ని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు నెక్స్ట్ మీ టర్మ్లో? లేదండి, ఇది చాలా అట్లా ఉండటం అనేది చాలా దురదృష్టకరం, అందరం బాధపడవలసిన విషయమే. ఎందుకంటే 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి నన్నయ్య గారు, ఆదికవి అని ఈరోజు కూడా మనం ఆదికవి అని చెప్పుకుంటున్నాం. అది కూడా ఆయన ఈ రాజమండ్రి ప్రాంతంలో జన్మించడం కూడా మన అదృష్టం. మరి అలాంటి వ్యక్తి పేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా పెట్టిన స్కూల్కి కానీ ఈ ప్రాంతానికి కానీ మనం చూసుకుంటే అంత విశిష్టత ఉంది. కాబట్టి అలాంటివి జరగకుండా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న పాలకుల మీద ఉంటుంది, రేపు మా మీద అందరి మీద ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన ఇష్యూని ఈరోజే నేను చూసి విజిట్ చేసి దాని పరిష్కారానికి వెంటనే స్థానిక శాసనసభ్యులు స్థానిక లీడర్స్తో మాట్లాడి అసలు దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుని దాన్ని ఆయన పేరుకు తగ్గట్టుగా నిలబెట్టేదానికి మేము ప్రయత్నం చేస్తాం. సో సార్, పోలవరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పైన ఎప్పటి నుంచో మాటలు నడుస్తూనే ఉన్నాయి. దీనికి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని, అసలు ఆ విధంగా జరిగితే మళ్ళీ ఆ ప్రాజెక్టు అయ్యేంత వరకు, కంప్లీట్గా వర్క్స్ అన్నీ అయ్యేంత వరకు కూడా అది ఎంతవరకు అనుకున్న విధంగా వస్తుంది అనే ఆలోచన కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి అది పెండింగ్లో పడుతుందని, సో ఇలాంటివన్నీ కూడా బయట జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ ప్రాజెక్ట్ జరిగితే అసలు ఇంకా ఎలాంటి కాలం వచ్చినా, ఎలాంటి కరువు వచ్చినా నీళ్లకు కొదువు ఉండదనే నమ్మకం మాత్రం ప్రజలకు ఉంది. దీని గురించి ఏమంటారు? ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్ అండి. ఇది ఆ రోజు మరి రాష్ట్రం విడిపోయినప్పుడు ఇది కేంద్రమే పూర్తిగా ఈ ఖర్చును భరించి పూర్తి చేస్తామన్నది మనకి ప్రామిస్ అండి. దానికి తగ్గట్టుగానే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకుని మరి ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి, కేంద్రం ఆ బాధ్యతలు ఓన్లీ ఫైనాన్స్ బాధ్యతలు తీసుకుంటే, పర్యవేక్షణ బాధ్యతలు రాష్ట్రం తీసుకుంటే మాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది, దీన్ని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయటం జరిగింది. దాన్ని అతి వేగంగా పరుగులు పెట్టించి 72-73% ఆ రోజు పూర్తి చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్టు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మరి ఎందుకు ఎలా చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకే అర్థం అవ్వట్లా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అర్థం అవ్వట్లేదు. అంత మంచి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ అని అక్కడ ఏదో జరుగుతుందని మభ్యపెట్టి అక్కడ ఉన్న అది కూడా వ్యాపారమే చేశాడు ఆయన. పవర్ ప్రాజెక్టుని మళ్ళీ అతను కావలసిన మనుషులు తీసుకుని పూర్తిగా నిర్వీర్యడం జరిగింది. ఈరోజు దాన్ని నష్టం ఎంత అనేది ఇప్పుడు అంచనాలు కట్టలేమండి. ఎందుకంటే దానికి ఖర్చు ఇంతని పెరిగిందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా దాని ఖర్చు, దాని వ్యయం అయితే అయిందో అది అంచనాలకు మించి పెరిగింది, డబల్ అయింది. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనాలు లక్షల కోట్లు నష్టపోయాం ఈ ప్రాంతంలో మనం. ఎందుకంటే ఆ రోజు కానీ కంప్లీట్ అయ్యి ఉంటే మిగిలిన వచ్చిన ప్రభుత్వం ఆ 22-23%, 27% కంప్లీట్ చేసి ఉంటే అది ఆల్రెడీ వాడుకలోకి వచ్చుంటే మరి ఇప్పుడు ఇది పంటలు ఎంత పండేది. మళ్ళీ మీకే పెద్ద టాస్క్ అయి కూర్చుంది ఇప్పుడు అది. ఎందుకంటే ఇప్పుడున్న మిగతా విషయాలు ఏవైతే మనం డిస్కస్ చేసినామో ఇవన్నీ సవరించాలా, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా అంటే ఖర్చు మీద ఖర్చు, చాలా భారీగా పడే ఖర్చు కూడా ఈరోజు కేంద్రం భరిస్తుంది. ఇంచుమించుగా 12,000 కోట్ల పైచీలకు ఆల్రెడీ శాంక్షన్ చేయడం కూడా జరిగిందండి. ఫస్ట్ విడతగా 2,000 కోట్లు రిలీజ్ చేశారు. మొన్న ఈ డిసెంబర్ 16వ తారీఖు సోమవారం నాడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద రివ్యూ కూడా పెట్టారు. మేము కూడా వెళ్ళటం జరిగింది. ఆయన చాలా సీరియస్గా, ఒకటి నిర్మించాలంటే డబ్బులు కావాలి, కాంట్రాక్ట్ డబ్బులు చెల్లించాలి. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ కూడా డబ్బులు చెల్లించాలి. ఈయన ఒక మైల్ స్టోన్ పెట్టుకున్నారు, అధికారులు ఒక నిర్దేశం చేశారు, పని స్పీడ్గా చేయండి, డబ్బులు నేను ప్రభుత్వం తరఫున డబ్బులు ఆటంకం లేకుండా కాంట్రాక్ట్ ఇప్పించే బాధ్యత నాది. ప్రతి 3 నెలలకు ఒకసారి
రివ్యూ చేసి బిల్స్ పెండింగ్ లేకుండా క్లియర్ చేసే విధానం ఒకటి. వాళ్ళకి ఒక మైల్ స్టోన్ సూచించారండి. ఈ 3 నెలల్లో ఎంత పని చేయాలి, నెక్స్ట్ 3 మంత్స్ ఎంత కంప్లీట్ చేయాలి, ప్లస్ టైంలో ఏం చేయాలి అన్నీ కూడా చాలా క్లియర్గా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్కి మీద చంద్రబాబు నాయుడు గారికి మాకు అనిపించింది ఏంటంటే ఇంజనీర్స్ కంట ఎక్కువ అవగాహన ఆయనకే ఉంది. ఎందుకంటే అన్నిసార్లు ఆయన విజిట్ చేశారు. ప్రతి పిన్ టు పిన్ ఏ ప్లేస్లో ఎక్కడ నష్టపోయాం అక్కడ ఇంజనీర్స్ కంటే ఈయన బాగా గుర్తించడం జరిగింది. మేము చూసి మాకే ఆశ్చర్యం వేసిందండి. ఈ కాపర్ డ్యామ్ ఎలా డ్యామేజ్ అయింది, దాన్ని ఎలా నిర్మించాలి, ఆ స్పిల్వే ఏంటి, ప్రతిదీ ఒక ఇంజనీర్ల కంట ఎక్కువ అవగాహన దాని మీద. ఎందుకంటే ఆయన అంత ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఒక పని పూర్తి చేయాలంటే దానికి నాయకుడికి కూడా ఒక అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాని డెడ్ లైన్ కూడా 2026 ఎండకల్లా పూర్తి చేసి దాన్ని జాతికి అంకితం చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య. 2026 అనేది చాలా వాటికి నాంది పలకబోతుంది అనొచ్చు అంటారు అయితే? ఖచ్చితంగానండి. వెరీ నైస్. అండ్ ఇంకొకటి మనం ఉన్న ఈ ప్రస్తుతం ఏదైతే పుష్కర ఘాట్ ఉందో, ఇలాంటి ఘాట్స్లో కొన్ని డెవలప్మెంట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడికి వచ్చే ప్రజలు చెప్తూ ఉంటారు మీకు. సో మీరు రెగ్యులర్గా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గత పుష్కరాల్లో చేసిన డెవలప్మెంట్ ఇదంతా. మళ్ళీ 2027 మళ్ళీ పుష్కరాలు వస్తాయి. దానికి కేంద్రం కూడా ఆల్రెడీ 100 కోట్లు పురంధేశ్వరి గారు ఇక్కడ స్థానిక ఎంపీ గారు ఈ పుష్కరాలు కూడా మరి చాలా పెద్ద ఎత్తున చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడానికి ఈ ప్రభుత్వం చేయడానికి ఆవిడ సహకారం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆవిడ కూడా ప్రజాప్రతినిధి. ఆ క్రమంలోనే భాగంగా ఆల్రెడీ వర్క్స్ ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేయాలి, వర్క్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక లాంగ్ ప్రాసెస్. అప్పుడు ఏదో కంగారుగా చేసి ఆదరాబాదరా చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఆల్రెడీ కమిటీలు వేశారు. ఇరిగేషన్, R&B, పోలీస్, అలాగే అన్ని రెవెన్యూ వీళ్ళందరితో కూడా కమిటీ వేయడం జరిగిందండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం కూడా 100 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. చాలా ప్రెస్టేజ్గా ఎంతో వైభవంగా మరి పుష్కరాలు నిర్వహించడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు అనేవి మన 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ప్రాబ్లం. నిజంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఉండట్లే, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎంతో బాగా చదువుకున్న స్కిల్ ఉండట్లే. సో ఇది ప్రాబ్లం మెయిన్గా ఫేస్ చేస్తున్నాం మనం. కానీ ఇది వదిలేసి మొత్తం పాలకులందరూ కూడా ఏ కంపెనీలు పట్టుకొచ్చారు, ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చారు, ఎంత ఇన్వెస్ట్ చేయించారు, వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఇస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెరిగిపోయింది. ఎందుకు అనంటే ఇవి ఫాస్ట్గా కనిపిస్తాయి. ఇమీడియట్గా ప్రజలందరికీ కూడా టీవీల్లో ఈ పలానా కంపెనీ పట్టుకొచ్చారంట, జాబ్లు వచ్చేస్తాయి. బట్ మెయిన్గా ఇక్కడ మన దగ్గర ఉన్న యూత్ ఆ జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎలిజిబిలిటీ లేకపోతే అది లాంచ్ చేయగానే ఇమీడియట్గా బయట నుంచి అయినా ఎంప్లాయీస్ని తెచ్చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టిన కంపెనీని ఆపలేరు వాళ్ళు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. సో మరి దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు మీరు? పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారు కాబట్టి. మీరు చెప్పింది కరెక్టే. ఈ 2 జిల్లాలో కూడా ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. కానీ ఇప్పుడు ప్రపంచీకరణ మారుతుంది. అందరం కూడా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి కుటుంబంలోని కూడా నాకు తెలుసుండి ప్రతి ఇంట్లోని పట్టభద్రులు ఉన్నారు ఈరోజు. మాకు కోస్టల్ సముద్ర తీర ప్రాంతం ఎక్కువ అండి. దీనికి సంబంధించి రిలేటెడ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, పోర్టులకు సంబంధించి కానీ దానికి సంబంధించిన ఈ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టులు పెట్టాలి అన్నది ప్రభుత్వానికి ఒక ప్రణాళిక. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అలాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, IT శాఖ మంత్రిగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం కానీ, అలాగే తిరుపతి కానీ, అమరావతి మన రాజధాని అమరావతిలో కానీ ఎప్పుడూ కూడా వికేంద్రీకరణ అనేది చాలా అవసరం. ఆ రోజు హైదరాబాద్ని అంత ప్రపంచ స్థాయి రాజధానిగా ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది జగమెరిగిన సత్యం. కానీ ఆయన అనుభవంలో అలాంటిది మళ్ళీ జరగకూడదని, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అన్ని ప్రాంతాల్లోని ఇండస్ట్రీస్ రావాలి, అభివృద్ధి జరగాలి, ఉద్యోగావకాశాలు ఆ ప్రాంతాల వారీగా అక్కడున్న ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం. దాంట్లో భాగంగానే లోకేష్ గారు స్కిల్ సెన్సెక్స్ అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోని కూడా జరగట్లేదండి ఆ ప్రోగ్రాం. దాని పైలట్ ప్రాజెక్టుగా కూడా ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యువత ఏదైతే ఎక్కువ
స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని గుర్తించి వారికి తగ్గట్టుగానే ఉద్యోగాలు కల్పించాలన్నదే లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇటు గవర్నమెంట్ పెట్టడము జరగాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా తెలుసుకోవాలి, పట్టభద్రులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్, అది మనం నేర్చుకోవాలి, దానికి మనమే ఒక అడుగు ముందుకు వేయాలి అనేది తెలుసుకోవాలి. దానికి ఈ సెన్సెక్స్ అనేది బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను. చాలా ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మీరు చూస్తున్నారు, మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నాడు, ఆడు చేసేది ఐటీ సెక్టార్లో జాబ్. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఏదో జాబ్ చేయాలి, కుటుంబాన్ని పోషించాలి. అతనికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తే మీరు చూడండి, మనకి నచ్చిన పని, ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తే చాలా బాగా పని చేస్తాం. ఇష్టం లేని పని సరిగ్గా చేయం, దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మరి ఎంతో విజన్, మరి చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా లోకేష్ గారు కూడా ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నారండి. రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా దాన్ని సఫలీకృతం అవుతుందని మేము అందరం భావిస్తున్నాం. ఈ 2 జిల్లాలకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నా పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను. వారి సమస్యలు, వారి ఏదైతే పట్టభద్రులు అంటే, మీరు పట్టభద్రులు అంటే నిరుద్యోగులే కాదండి, ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగుల గురించి, వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు ఇంకోటి మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఉంది సార్. మహిళలు ముఖ్యంగా మహిళల్లో, అంటే కందుకూరి వీరేశలింగం గారు పుట్టిన జిల్లా ఇది, నిలబడి ఉన్నాం మనం, అలాంటి జాగాలో నుంచొని ఉన్నాం అంటే ఈ ప్లేస్కున్న పవర్ అలాంటిది. ఆయన ఎన్ని పోరాటాలు చేసిండ్రో, ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. డౌరీ సిస్టమ్ పైన కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ సిస్టమ్ పైన కావచ్చు, విమెన్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ఈరోజు తర్వాత తరాల లీడర్లందరూ పోరాడుతున్నారు అంటే ఆయనే ముఖ్య కారణం. ఆయనే మొదటి లీడర్ అని చెప్పాలి నిజంగా. అసలు అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. సో అలాంటి స్థలంలో నుంచున్నారంటే మీ పైన ఎంత బాధ్యత ఉంటుంది, మీరు ఎంత మొయ్యాల్సి ఉంటుంది అనేది ఇక్కడే అర్థం చేసుకోవాలి. సో విమెన్కి మీరు ఏం చేయబోతున్నారు? ఆయన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు దానికి మీరే నిదర్శనం. ఉమెన్గా ఈరోజు మీరు ఇలాగ మమ్మల్ని క్వశ్చన్ చేసి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆయన ఇచ్చిన ఆ రోజు పోరాటమే. మూఢ నమ్మకాల నుంచి ఛేదించి మహిళలకి స్వాతంత్రం తెచ్చిన ఏకైక వ్యక్తి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన చిరస్మరణీయుడు. ఈ భూమి మనం బతుకున్న నాళ్ళు ఆయన మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కాలం అసలు మహిళ లేకుండా పుట్టిగా లేదు కానీ అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా మనం తక్కువేనండి. ఆయన చెప్పడం కంట ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళి స్త్రీ జనార్దనకుడుగా ఆయన ఆ రోజు చేసిన పోరాటమే ఈరోజు మనందరం కూడా, మీరు కానీ ఈ గౌరవం మీకు దక్కుతుందంటే ఆయన పోరాటమే 100%. కానీ దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడున్న మహిళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ని, ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, గ్రాడ్యుయేట్స్ మాత్రమే కాదు ఉద్యోగులు కూడా ఉంటారు. ఉద్యోగుల్లో మహిళలు చూడండి, అది పోలీసు వాళ్ళు కథలు వస్తున్నారు, చాలామంది ఆడవాళ్ళు కూడా ఉంటారు అందులో. సో వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ఏమైనా అబ్జర్వ్ చేయడం జరిగిందా? వాటిపైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? మనం ఆల్రెడీ మహిళలకి ప్రత్యేకమైన రక్షణ చట్టం ఉందండి. ఈరోజు గత ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ చిన్నపిల్లల హెరాస్మెంట్ కానీ, అలాగే మన మహిళలకు ఎక్కడైనా చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే ఇమ్మీడియట్గా వచ్చేదానికి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఒక ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అది పూర్తిగా నిర్వీర్యమైంది. ఈ ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడ మహిళలకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే రెస్పాండ్ అవుతాం. మహిళలకి ఎంత గౌరవం ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రయారిటీ అండి. సో డెఫినెట్లీ మిమ్మల్ని గెలిపిస్తే మహిళా ఉద్యోగులకి ఫుల్ సెక్యూరిటీ లభిస్తుంది అంటారా? అయితే ఖచ్చితంగానండి. ఆల్రెడీ నన్నే కాదండి, ఆల్రెడీ కూటమి ప్రభుత్వాన్ని మహిళలు పెద్ద ఎత్తున ఆదరించారు. మీరు అది మర్చిపోతున్నారు. లేదు సార్, లేదు, అది గుర్తున్నప్పటికీ ఏ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చిన్న స్థాయి లోకల్ లీడర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మహిళలకి ఏదైతే సెక్యూరిటీ ఇవ్వాలో వాళ్ళ ప్రొఫెషన్లో, వాళ్ళ ఉద్యోగం చేసే స్థలంలో అది ఇచ్చినప్పుడే వాళ్ళు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు.
వాళ్ళు హ్యాపీగా బయటకు వచ్చి వర్క్ చేయగలుగుతారు, వాళ్ళ కెపాసిటీ వాళ్ళ కేపబిలిటీని బయటకు చూపించగలుగుతారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ప్రామిస్ నేను మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఈ మహిళా సాధికారత అన్నది చంద్రబాబు నాయుడు గారే మీకు స్టార్ట్ చేశారు. ఈరోజు డ్వాక్రా గ్రూపులు చూసుకోండి, అసలు పెట్టిందే ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గ్రామాల్లో కానీ మధ్యతరగతి దిగువ స్థాయి కుటుంబాలు ఇంత సేఫ్టీగా రక్షణగా ఉన్నాయంటేనే కేవలం ఒక డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున మహిళలకి ఆర్థిక భరోసా ఎప్పుడైతే మీకు ఆర్థికంగా చేయూతనివ్వటం జరిగిందో ఆ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దాలి, ఒక ప్లానింగ్, పిల్లల్ని ఎలా చదివించాలి, సో దాన్ని మీరు కూడా కొనసాగిస్తామని ఖచ్చితంగా మహిళలకు పెద్దపేటే ఉంటుంది ఈ ప్రభుత్వంలో. అండ్ ఉద్యోగుల గురించి మాట్లాడితే, ఇప్పుడు మిగతా జనరల్గా ఉద్యోగుల గురించి మాట్లాడితే, కొంతమందికి ఉద్యోగంలో జీతాల యొక్క ప్రాబ్లం కానీ, కొంతమందికి ఉద్యోగాల ప్రాబ్లం గురించి మీరు ఆల్రెడీ డిస్కస్ చేశారు. బట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ ప్రాబ్లం కానీ, అంటే ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు ఉన్నారు, వాళ్ళని కరెక్ట్గా భర్తీ చేయలేని పరిస్థితి. అంటే స్కోప్ ఉంది, ఉద్యోగం ఉంది, కానీ భర్తీ చేయలేని పరిస్థితి. ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా ఉమెన్కి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 రకాల ప్రాబ్లమ్స్. మీకు ఎందుకంటే ఒక మహిళ ఉద్యోగం చేయాలంటే ట్రాన్స్పోర్ట్, ఇంటీరియర్ ప్లేస్లో వేసాం అనుకోండి, ఆ టీచర్ అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగి అవ్వచ్చు, ఆవిడ కొంచెం వెళ్ళటానికి కష్టం. అలాంటివి కూడా మన పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ మహిళకి ఏది రక్షణగా ఉందో ఆ ప్రాంతంలో ఉండేదానికి మేము ఖచ్చితమైన చర్యలు తీసుకోవడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా అది కూడా మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ మహిళలు, డెఫినెట్గా మిగతా ఉద్యోగులకి కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నా. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి ఏంటి అనేది మొన్న ఎలక్షన్స్లో అందరూ చూశారు. సో ఆయన గురించి, ఆయన యొక్క ఉద్దేశాల గురించి జనాలందరూ కూడా, అంటే ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు ఏదైనా ఎదురొస్తే సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా ఎదురు చూస్తున్న అది. సో దీంట్లో భాగంగా రీసెంట్గా జరిగిన కాకినాడ ఇష్యూ గురించి, కాకినాడ కూడా మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి, దాంట్లో జరిగిన ఏదైతే సీజ్ ది షిప్ అనే ఈ కాంట్రవర్సీ వినిపిస్తుందో బయటికి, ఇది కాంట్రవర్సీగా ఎప్పుడు మారిందంటే నిజంగా చెప్పాలంటే దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల మారింది అని చెప్పాలి సార్. ఎందుకంటే ఏదైనా ఉంటే చాలా ఫాస్ట్గా ఇది దొరికింది షిప్లో, ఇది జరుగుతుంది ఈ పోర్ట్లో అని చెప్పేసి బయటకు వస్తుంది వార్త. కానీ అది జరగట్లా, ఇంకా చాలా రోజుల నుంచి పొడిగిస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ విషయంలో? ఇది ఇబ్బంది ఏంటంటే అండి, వ్యవస్థీకృతమై ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పీడిఎఫ్ రైస్ అన్నది కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేయడం జరిగింది. అది ప్రూవ్ చేయడం కూడా జరిగిందండి. ఆ మూలాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చిన ఏదైతే వాళ్ళ ఆహార భద్రత నిమిత్తం ఇంత పెద్ద ఎత్తున 1000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. పేద ప్రజలకు చెందకుండా మరి దాన్ని తప్పుదోవ పట్టించి వేరే మార్గాల్లో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంటే దాన్ని అరికట్టవలసిన బాధ్యత పాలకుల మీద ఉంది. దాన్ని పూర్తిగా అరికట్టాలనే ఈ భాగంగా దీన్ని ఎండ్ పాయింట్ ఇవ్వాలి. మీరు అన్నట్టు అక్కడ పోర్ట్లో మనకి ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, వేరేగా అన్ని చట్టపరమైన ఎగుమతులే జరగాలి తప్ప వేరే ఎగుమతులు కానీ దిగుమతులు కానీ జరగకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే కాకినాడ ఏరియాలో చాలా, మన ఆంధ్రప్రదేశ్లోనే లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా గంజాయి ఒక హబ్గా తయారైంది. యువత తప్పుదారి పడుతున్నారు, అవన్నీ తెలుసు. చదువులు మనం వెనకబడిపోతున్నాం. ఎప్పుడైతే యువత నిర్వీర్యమైందో ఆ రాష్ట్రం పూర్తిగా పాడైపోతుంది, అభివృద్ధి చెందదు. అవన్నీ దృష్టిలో పెట్టిన పవన్ కళ్యాణ్ గారు యువతకి ఇలాంటి మార్గద్రవ్యాలు అందుబాటులో లేకుండా చేయాలి. ఎక్స్పోర్ట్ ఇంపోర్టే కాదు సార్, అంటే ఆంధ్రాలో గంజాయిని ఓపెన్ గా పండిస్తున్నారనే వార్తలు ఎన్నో చూసాం మనం ఫీల్డ్ లో చూసాం కదండి. సో మరి దాని గురించి అది ఒక పరిశ్రమ కింద తయారైపోయింది. కొంతమంది లాభాపేక్షకి లక్షల మంది జీవితాలు దానికి బలవుతున్నాయి. ప్రభుత్వం దాన్ని ఉక్కుపాదంతో తొక్కటానికి మీకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక స్పెషల్ మీకు టీం కూడా వేయటం జరిగింది. స్పెషల్ చట్టం కూడా మీరు చేయటం జరిగింది. దానికి ఒక టీం కూడా వేశారు ఐపీఎస్ ఆధ్వర్యంలో. పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఉంచాలనేదే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అండ్ ఫైనల్లీ నాకు తెలిసింది ఏంటంటే, చంద్రబాబు గారికి మీరు చాలా దగ్గరని, చంద్రబాబు గారి మీటింగ్స్ ఏమున్నా కానీ
ఆయన ఏ సభ పెట్టాలనుకున్నా కానీ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. మిమ్మల్ని మాత్రమే అంటే మీరు అండ్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిసి ఆయన వర్క్స్ అన్నీ చూసుకుంటారని మీటింగ్కి సంబంధించినవి అన్నీ నేను విన్నా. సో దీని గురించి ఏమంటారు మీరు? ఎలక్షన్ ముందు అంటే ఆయనకు ఒక నమ్మకం అండి నా మీద. నేను ఏది కూడా ఏ పదవి ఆశించకుండానే ఈ పార్టీలో సిన్సియర్గా కార్యకర్తలా పనిచేసాం. ఆయన మా నిజాయితీని చూసి నాకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. నేను ఎక్స్ఎమ్మెల్యే గారు పెందుత్ వెంకటేష్ గారు సారథ్యంలో నేను ఈ ఎలక్షన్ ముందంతా టూర్ ప్రోగ్రామ్ చూసాం సక్సెస్ఫుల్గా. ఇంచుమించుగా 170 పైనే సభలో పెట్టడం జరిగిందండి ఈ రాష్ట్రంలో. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసాం. అదేవిధంగా నాకేమో నన్ను గుర్తించి ఈ కూటమి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 జిల్లాలకి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అదేవిధంగా అట్లా కాదండి, అవకాశాలన్నీ మనం అనుకున్నట్టు రావు కదండి. పెందుత్ వెంకటేష్ గారికి ఇప్పుడు అఫీషియల్ ఆయన జీవో ఇవ్వటం కూడా జరిగింది. ఆయన టూర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఆయన కొనసాగుతున్నారు. తర్వాత మిమ్మల్ని క్యాబినెట్ మినిస్టర్ అట్లా ఏముండదండి. చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయటం అనేది నా సిద్ధాంతం, లక్ష్యం కూడా. ఆయన గురించే పనిచేస్తాం. ఓకే. సో ఫైనల్లీ మీకు ఓటు వేయడానికి ఎంతమంది అయితే నమోదు చేసుకున్నారు? 3 లక్షల మంది. 3 లక్షల 20,000 పైచిలుకు. ఓకే, 3 లక్షల పైచిలుకు ఏదైతే గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ మీరు ఫైనల్గా చెప్పేది ఏంటో ఒక్కసారి చెప్పండి సార్. ఈ కూటమి ప్రభుత్వం మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పడటానికి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ భూమిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2023 మార్చిలో ఉత్తర రాయలసీమ, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఆ రోజు మనం కైవసం చేసుకోవడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున విజ్ఞులైన విద్యావంతులు, మేధావులు మరి ఈ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే బీజేపీ పురంధేశ్వరి గారు, మోడీ గారి నాయకత్వంలో ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వం వస్తే ఈ గ్రాడ్యుయేట్స్కి భద్రత ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి మేము కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేయడం జరిగిందండి. చాలా పెండింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, డిఏలు కానీ అని. పిఆర్సీ అనేది సెంట్రల్ కమిషన్ కాబట్టి ఐఆర్ అడుగుతున్నారు. గత ప్రభుత్వం వాడుకున్న సేవింగ్స్ను కూడా మరి వాళ్ళకి చేసి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారికి ఏదైతే ప్రామిస్ చేసామో త్వరలో అవి కూడా పూర్తవుతాయి నా ఆశాభావం ఉంది. అలాగే నిరుద్యోగ యువత మనం కూటమి ప్రభుత్వం రావడానికి వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆలస్యం అయితే నిరుద్యోగ భృతి ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అది కూడా మేము త్వరలో మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ప్రయారిటీ భృతి ఇవ్వటం కాదండి, ఉద్యోగం కల్పించాలి, భద్రత కల్పించాలి వాళ్ళకి. ఖచ్చితంగా రాబోయే మేము 10 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని 5 సంవత్సరాల్లో మరి మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోని భాగంగా పెద్ద ఎత్తున వైజాగ్లో మనం చూసుకుంటే 1000 ఉద్యోగాల కల్పనతో ఐటీ కానీ పరిశ్రమలు కానీ రావడం జరిగింది. అలాగే అమరావతి, అలాగే తిరుపతి, అన్ని ప్రాంతాల్లో కూడా మన పెట్టుబడులు లక్షల కోట్లు రావడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది లేకుండా చేయాలన్నది మా ఏకైక లక్ష్యం. దానికి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం సహకారంతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పటిష్టమైన విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ప్రపంచానికి తగ్గ అనుగుణంగా మరి మార్పులు తీసుకొచ్చి టీచింగ్ విధానంలో కానీ, మౌలిక సదుపాయాలు కానీ, మనకి స్కూల్స్లో ఇంకా చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా చేసేదానికి ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు నా వంతుగా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. వెరీ నైస్. అండ్ తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని అండ్ మేము ఎదురు చూస్తామని మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి రమ్య గారు.